అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జేఐహెచ్ ఏపీ నిర్వహించిన నెలవారీ కార్యక్రమాల ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. జమాత్ ఇస్లాం హింద్ రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ షౌకత్ ఫహీం పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలు, సభ్యులు, స్థానిక ప్రముఖులు, యువతతో సమావేశమయ్యారు. శిక్షణ, సంస్థ విస్తరణ, సమాజంతో పటిష్టమైన అనుబంధం, ప్రజా సమస్యల పరిష్కారం, వడ్డీ లేని బ్యాంకింగ్ విధానం, ఓటరు అవగాహన వంటి అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఎమ్మిగనూరులో సభ్యులతో సమీక్ష, ఆత్మపరిశీలన సమావేశం నిర్వహించి యువతతో ప్రత్యేకంగా మాట్లాడారు. సమాజంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం సేవా బ్యాంకును సందర్శించి అక్కడ ఉన్న డిపాజిటర్లకు వడ్డీ లేని బ్యాంకింగ్ విధానం, ప్రయోజనాలు, ఇస్లాం బోధనల ప్రాముఖ్యతను వివరించారు. ఆదోనిలో పట్టణ ప్రముఖులను కలిసి జమాత్ ఇస్లామీ హింద్ లక్ష్యాలు, సంస్థాగత నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం సేవా బ్యాంకును సందర్శించి వడ్డీ లేని బ్యాంకింగ్ విధానం, అల్లాహ్ ఆదేశాల అమలుతో జమాత్ చేస్తున్న కృషిని పరిచయం చేశారు. కర్నూలు నగరంలో పురుష, మహిళా సభ్యుల కోసం నిర్వహించిన ఒకరోజు శిక్షణ, సంస్థాగత కార్యక్రమంలో పాల్గొని కార్యాచరణ ప్రణాళిక అమలును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. నందికొట్కూరులో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్పై నిర్వహించిన ప్రజా కార్యక్రమంలో పాల్గొని ఓటు విలువను వివరించడంతో పాటు ఈ అంశంపై జమాత్ చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజేశారు. బనగానపల్లెలో కార్యకర్తలతో సమావేశమై సంస్థ కార్యక్రమాల్లో మరింత చురుకైన పాత్ర పోషించాలని ప్రోత్సహించారు. నంద్యాలలో సభ్యత్వానికి ఎంపికైన అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించి సంస్థ కార్యకలాపాలకు సంబంధించి అవసరమైన సూచనలు అందించారు. కదిరిలో 8 జిల్లాలకు చెందిన స్థానిక అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు పాల్గొన్న ఒకరోజు శిక్షణ, సంస్థాగత కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గుంటూరు పశ్చిమ విభాగ సభ్యుల సమావేశంలో పాల్గొని ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రాధాన్యం, సమాజంతో బలమైన సంబంధాల నిర్మాణం, సంస్థ విస్తరణ, ప్రజల్లో సంస్కరణాత్మక, శ్రేయోభిలాషి కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు. జమాత్ ఇస్లాం హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హిమాయతుద్దీన్ సంస్థాగత పర్యటనలో భాగంగా జూన్ నెలలో కాకినాడ, మండపేట, విశాఖపట్నం, రేపూరు యూనిట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా జమాత్ కేడర్తో నిర్వహించిన సమావేశాల్లో చతుర్వర్ష ప్రణాళికను సమీక్షిస్తూ ప్రతి యూనిట్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యక్తిగత బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. రాబోయే సంవత్సరానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమాజ సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం జమాత్ సభ్యులతో వ్యక్తిగతంగా సమావేశమై వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అలాగే రాష్ట్ర ఐవైఎం ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించిన నాయకత్వ వికాస శిక్షణ కార్యక్రమంలో పాల్గొని యువతకు నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలు, సంస్థాగత క్రమశిక్షణపై మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమాల్లో స్థానిక బాధ్యులు, సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఎస్ మొహియుద్దీన్ సంస్థాగత పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన సభ్యులు, కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ సిద్ధాంతాలు, బాధ్యతలు, సమాజ సేవలో కార్యకర్తల పాత్ర, క్రమశిక్షణతో కూడిన కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. సంస్థ లక్ష్యాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కదిరిలో నిర్వహించిన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నాజిమే జిల్లా స్థానిక అధ్యక్షుల ఒకరోజు తంజీమ్ వ తర్బియతి ఇజ్తిమాలో పాల్గొన్నారు. సమావేశంలో సంస్థాగత బలోపేతం, సభ్యత్వ విస్తరణ, స్థానిక స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ, శిక్షణ కార్యక్రమాల ప్రాధాన్యతపై విస్తృతంగా చర్చించారు. రాబోయే కాలానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమాల్లో ఆయా జిల్లాల బాధ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం కార్యదర్శి ఫాతిమా కౌసర్ జూన్ నెలలో ప్రకాశం, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ సభ్యులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. మార్కాపురం, ఈవూరు, పామూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో సంస్థాగత పనుల పురోగతిని సమీక్షించి సభ్యులకు తమ బాధ్యతలను గుర్తు చేశారు. ఇఖామతే దీన్ కోసం ముందుగా వ్యక్తిగత శిక్షణ అవసరమని, ఖురాన్, సున్నత్ను సంపూర్ణంగా అనుసరించడమే విజయానికి మార్గమని వివరించారు.
ఇన్ఫాక్ ఫీ సబీలిల్లాహ్, అల్లాహ్ మార్గంలో ఖర్చు, త్యాగం, క్రమశిక్షణ, సంస్థ విస్తరణ ప్రాముఖ్యతను వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో సహాయ కార్యదర్శి జాహిదా బేగం కూడా ప్రసంగించారు. యౌమె ఆషురా సందేశం, ఇమామె హుస్సేన్ రజియల్లాహు త్యాగాలను గుర్తు చేస్తూ ముస్లిం సమాజం తమ బాధ్యతలను గుర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల ముగింపులో కొత్త కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసి వ్యక్తిగత సమీక్ష నిర్వహించి నిరంతరం అధ్యయనం, ముతాలాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే నెల జమాత్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.